ప్రభు పేరట మీ అందరికీ నా ఒక వందనాలు. గత కాలమంతా ప్రభువు మనందరినీ కూడా కాపాడినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నూతన దినమునకై దేవునికి స్తోత్రం చెప్తూ ఈనాటి దేవుని స్వరాన్ని విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆ నాటికి చాలును. ఈరోజు మనము పైన చదవబడినటువంటి వచనం యొక్క కొంత భాగమును చూద్దాం. అంటే ఏనాటి కీడు ఆ నాటికి చాలును అనే దాంట్లో నుంచి చాలును అనే పదాన్ని మాత్రం చూద్దాం. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే సఫిషియంట్ అనే పదాన్ని వాడటం జరిగింది. గ్రీకులో అయితే అర్కటోస్ అనే పదాన్ని వాడటం జరిగింది. అయితే దీని మీనింగ్ మనం చూసినట్లయితే సేమ్, అంటే ఇంగ్లీష్లో ఉన్నట్టుగా సఫిషియంట్ లేదా ఎనఫ్ అనే పదాలను మనం చూడవచ్చు. అయితే సఫిషియంట్ అనే పదాన్ని మనం చూస్తే చాలినంత, ఎనఫ్ అంటే చాలు అనే పదాన్ని మనం అక్కడ చూడవచ్చు. అయితే చాలినంత అంటే ఈ రోజుకు చాలినంత కీడు మనకు ఉంది అని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. అంటే నిన్నటి దినాన మనం ఒక కాకియా అనే పదానికి అర్థం చూసుకున్నాం. అందులో చివరిలో మనం ట్రబుల్ అంటే ఇబ్బంది అనే విషయం గురించి మనం నేర్చుకున్నాం, చదువుకున్నాం. అయితే ఈరోజు ఆ పదం గురించి నేర్చుకున్నాం. ఈ రోజుకు చాలినంత ఇబ్బందులు, అంటే ఈ రోజుకు చాలినంత ట్రబుల్స్ మనకు ఉన్నాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలి లేదా వాటిని ఎలా జయించాలి అనే విషయం గురించి మనం ఆలోచించాలి. ఒకవేళ ఈనాటి ఇబ్బందులను ఎదుర్కొనుటకు, వాటిని జయించుటకు మనము ఆలోచించే వారమైతే రేపటి గురించి చింతించే అవసరం ఏమాత్రం మనకు ఉండదు. సాతాను కూడా రేపటిని గురించి ఆలోచింపజేసి ఈరోజు మనము మన జీవితంలో ఓడిపోయేటట్లు చేస్తాడు. రేపటిని గురించిన అంటే ఫ్యూచర్ గురించి, భవిష్యత్తును గురించి మనము చింతించకుండా ఉండటం అనేదే దేవుని చిత్తం. చాలామంది శరీరపరంగా ఆలోచించి నాకు చాలినంత వస్తువులు లేవు, చాలినంత బట్టలు లేవు, చాలినంత డబ్బులు లేవు, ఇంకా ఇతర సామాగ్రి గురించి చెప్పుకొని చాలినంత ఆహారము లేదు, ఇలా చెప్పుకొని వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? ఈనాటికి కీడు ఈనాటికి చాలు. అంటే ఈ రోజుకు కావలసిన కీడు, అంటే ఈ రోజుకు కావలసిన ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు ఇవన్నీ కూడా ఈ రోజుకు చాలు. అంటే ఈ రోజుకు చాలినంత దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. అనేకులు మాకు చాలా కష్టాలు వస్తాయి అని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఏనాటి కష్టాలు ఆనాటివే. ఈరోజు మనము అనుభవించవలసిన ఇబ్బందులు, కష్టాలు ఈ రోజుకే వస్తాయి. ఇదే వాస్తవం. ఈరోజు నీకు కావలసిన కీడు అనగా ఇబ్బందులు నీకు వస్తాయి. అంతేకాని ఏండ్ల లేదా నెలల లేదా వారాల తరబడి ఇబ్బందులు ఒకే రోజున రావు. ఈరోజు నీకు చాలినంత ఇబ్బందులకు దేవుడు నీ జీవితంలో అనుమతిస్తాడు. దేవుడు చూడండి ఎంత నమ్మకస్తుడో. కొంతమంది రాబోతున్న రోజులలో వచ్చే కష్టకాలాన్ని ముందుగానే గెస్ చేసి ఊహించుకొని అట్టి ఆలోచనను బట్టి వారు నెమ్మదిని కోల్పోతూ ఉంటారు, కలవరపడుతూ ఉంటారు, భయానికి గురి అవుతూ ఉంటారు. ఈరోజు నాకు ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొంటాను అని మనం ఒక సిద్ధ మనసు కలిగి ఉంటే మనం మన జీవితంలో ఎంతో ఆనందంగా ఉండొచ్చు. దేవుని కృపను బట్టి వాటన్నిటినీ కూడా ఎదిరించి జయించవచ్చు. కాబట్టి రేపటిని గురించిన చింత కానీ, భయం కానీ, ఆందోళన కానీ రానియకుండా జాగ్రత్త పడదాం. ఇందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, ఈ ఉదయకాలము నీ స్వరాన్ని వినటానికి ఇచ్చిన ఈ సౌభాగ్యమునకై నీకు వందనాలు. నిజమే తండ్రి, నేను రేపటిని గురించిన చింత కలిగి ఉంటున్నాను. అంతేకాకుండా ఈనాటి కీడును జయించాలని లేదా దాన్ని ఎదుర్కోవాలనే ఆలోచన ఏమాత్రం కూడా లేకుండా జీవిస్తూ ఉన్నాను. ఇక మీదట నేను నీ చిత్తమును గ్రహిస్తూ ప్రతి దినము జాగ్రత్తగా ఉంటాను. అందుకు నీ సహాయం నాకు కావాలి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలు.